నమస్తే. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయాలు మాట్లాడొస్తే తెలంగాణ రాజకీయాలు కూడా మాట్లాడొచ్చు మీరు, అది కూడా మాట్లాడదాం. బట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు డిబేట్ ఏంటంటే, మీరు గతంలో 5 ఏళ్ల పాటు పోరాటంలో పార్టిసిపేట్ చేశారు, అమరావతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. సో అమరావతి రాజధానిగా ఉండాలనే ఫైట్లో మీరు భాగస్వాములు అయ్యారు. సో ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చింది, ఫైట్ ఫుల్ఫిల్ అయినట్టేనా? చట్టబద్ధతతో సర్వరోగ నివారణేనా అది? చట్టబద్ధత అవసరమే. ఉమ్, ఎందుకంటే దానిపైన మళ్ళీ అనుమానాలు లేదా వాదాలు వివాదాలు ఉమ్, లేదా దానిపైన చర్చలు లేకుండా అదే దాని మేరకు ఫుల్ స్టాప్ పెడుతుంది. ఉమ్, కానీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి, ఇంకా 3 ఏళ్ల టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి, ఉమ్, ఈ 3 ఏళ్ల కాలంలో అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో, ఉమ్, ఏదో పైన కాకోకుండా లేదా తాత్కాలికమనే పేరు కాకోకుండా ఇది పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటుంది. అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. అది జరుగుతుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. కారణం ఏమంటే, అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా వారికి ఖచ్చితంగా చేయాలా, పూర్తి చేయాలనేది ఉండడము. రెండోది ఏమంటే, ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి నిధుల కొరత ఉంటుంది. కానీ ఇక్కడ ఇవాళ అమరావతి నిర్మాణానికి నిధుల కొరత ఏమాత్రం లేదు. ఉమ్, దానికి తోడు దాదాపు 50,000 ఎకరాలకు పైగా భూములు ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఈ కారణాల రీత్యా ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది అనుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా బాగా ప్రారంభించారు, ఉమ్, ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఉమ్. కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో అమరావతి ఒక దశకు వస్తుంది అని చెప్పి గ్యారంటీగా నమ్ముతాం. 3 ఏళ్ళు 2028 వరకు అమరావతికి ఒక రూపాన్ని తీసుకొస్తాం అంటున్నారు. పూర్తి చేస్తారని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఒక రూపం వస్తుంది, 28 వరకు ఒక స్ట్రక్చర్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు చెప్పేది చాలా ఎక్కువ ఉంది. ఎగ్జాగరేషన్ అని అనొచ్చు, లేదంటే మరి నిజంగా ఆ మేరకు ఎగ్జాగరేషన్ కాదు, ఆయన పూర్తి చేయలేనని చెప్తున్నాడు. 28 just లే, లే, structure లే. అంటే తీసుకొస్తాం. ఆయన చెప్పే అమరావతికి మేము కోరుకునే అమరావతికి కూడా తేడా ఉంది. తేడా ఉందా? ఏంటి ఖచ్చితంగా. ఆయన చెప్పేది ఏంటి, మీరు కోరుకునేది ఏంటి? ఆయన చెప్పేది ఏమంటే, ఆయన చాలా పై స్థాయిలో ప్రపంచంలోనే అందరిని కూడా తలదన్నే పద్ధతిలో రాజధాని ఉంటుందనే పద్ధతిలో ఆయన ఒక బిల్డప్ ఇస్తాను. నవనగరాలు మొత్తం ఇండియాకి ఫ్యూచర్ సిటీ ఇది. ఇండియాకైనా కాకుండా వరల్డ్లోనే దీనికి ఒక పెద్ద ఇది ఫ్యూచర్ సిటీ. ఉంటుందని దానికి ఆయన ఆశిస్తూ ఉండొచ్చు. ఆయన ఆకాంక్ష మనమే తప్పు పట్టాల్సిన అవసరం లే. కానీ ప్రజలు కోరుకుంటున్నది ఏమిటంటే ఒక రాజధాని. రాజధాని అంటే సహజంగా మనమైతే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, అదేవిధంగా హెడ్ ఆఫీసెస్, తర్వాత బ్యాంక్స్, ఇతర విద్యాలయాలు, ఇవి ప్రజలు కోరుకుంటారు. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో కంప్లీట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. అది చేస్తాడని చెప్పి నేను అనుకుంటాను. ముఖ్యంగా చంద్రబాబు అన్నట్లుగా నవనగరాలు లేదంటే ప్రపంచంలో ఇతర రాజధానులు తలదన్నే రాజధాని అవన్నీ నిర్మించడానికి ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చేమో. ఆ టైం పట్టినా దాన్ని పెద్ద ప్రజలు దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం దానికోసం ప్రజలు ఎదురు చూడకపోవచ్చు, కానీ ఆ స్థాయిలో నవనగరాలు ప్రపంచ స్థాయి రాజధానిలో నిర్మించాల్సిన అవసరం ఉందా? ఆ నీడ్ ఉందా? ఆ కేపబిలిటీ ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి? ఎంత ఫినాన్షియల్? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేది నేనే అనను. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అర్బనైజేషన్ పెరుగుతున్న క్రమంలో టౌన్స్, నగరాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. మీరు చూడండి, ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు కూడా మనం చూస్తే గతంలో పాట్నా లేదా లక్నో ఇవన్నీ నగరాలు కూడా పెద్దగా ఉండేవి కాదు. పోయి చూసినప్పుడు అనుకునేవాళ్ళం, అరే హైదరాబాద్తో పోలిసి ఇంత వెనుకబడి ఉన్నాయని. కానీ ఇవాళ అవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. అసలు లక్నోలో ఆ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూస్తే చాలా విపరీతంగా ఇది అవుతుంది. ఈవెన్ పాట్నాలో కూడా చేంజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. పబ్లిక్ రూరల్ ఏరియాస్ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలతో ఇవాళ పట్టణాలు చేరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పట్టణాలు, నగరాలు అవి డెవలప్ అవుతాయి. ఓకే, సహజంగా ఇప్పుడు హైదరాబాద్ చాలామంది అనుకున్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నగరం అంతా కూడా కొంతమంది అయితే ఓపెన్గా దివాళా తీసేది అన్నట్టు మాట్లాడారు. అది 100% తప్పని తేలిపోయింది. కాబట్టి ఏమంటే అదేవిధంగా తెలంగాణలో హైదరాబాదే కాదు, ఇవాళ ఖమ్మం కానీ లేదా వరంగల్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా డెవలప్ అయిపోయింది. ఈవెన్ మహబూబ్ నగర్ చూస్తే అసలు ఎంత విస్తీర్ణంలో డెవలప్ అయిందండి. నిజంగా మహబూబ్ నగర్ అంటే వెనుకబడిన ప్రాంతం అని అనేవాళ్ళం. అనంతపురం కూడా ఎప్పుడు వెనుకబడిందని మేము ఎప్పుడు చెప్పేవాళ్ళము, కరువు ప్రాంతము. కానీ ఇవాళ చూస్తే మహబూబ్ నగర్, అనంతపురం లాంటి టౌన్స్ కూడా విపరీతంగా డెవలప్ అయ్యాయి. అర్బనైజేషన్ వేరే, పట్టణీకరణ వేరే, పట్టణాన్ని మనం నిర్మించడం వేరే కదా. అంటే పట్టణాన్ని నిర్మిస్తున్నామని వారు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమంటే మీరు బాగా గమనిస్తే ఇప్పుడు గుంటూరు ఒక పెద్ద సిటీ,
దాని పక్కనే మున్సిపాలిటీ మంగళగిరి, దాని పక్కనే తాడేపల్లి, అదొక మున్సిపాలిటీ, రివర్ దాటితే అవతల విజయవాడ. కాబట్టి ఏమంటే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, డెవలప్ అయినవి. దానికి ఆనుకొని ఇది ఉంటుంది. కాబట్టి ఏమంటే ఒక సిటీకి సబర్బన్ మాదిరి ఇది డెవలప్ అయిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమంటే ఇదంతా ఒకటిగానే కనపడుతుంది. ఓకే, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, రాజధాని ప్రాంతం అంతా కలిసిపోతుంది. అంతే కదా, ఆటోమేటిక్గా కలుస్తుంది. దీనికి ఏం పెద్ద అన్న. ఇంకొకటి, అసలు చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన ఏ ఉద్దేశంతో ఈ వెలగపూడి, మందడం అట్లంతా వెనక్కి పోయినాడో తెలియదు. కానీ ఈ మంగళగిరి, తాడేపల్లి ఆ ప్రాంతాల్లోని కానీ ఆయన సెక్రటరియట్, అసెంబ్లీ విగిన కట్టి ఉంటే ఈ పాటికే ఆ నగరాలన్నీ ఏకమైపోయింది, డెవలప్ అయిపోయింది. కాబట్టి ఏమంటే ఆయన కొత్తగా నగరం నిర్మిస్తున్నామని చెప్పినప్పటికీ కొత్తగా నగరం కాదు, ఈ నగరానికి ఆనుకొని వాళ్ళు అక్కడ డెవలప్ అవుతుంది. సహజంగా ప్రభుత్వాలకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి తర్వాత గతంలో మాదిరి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాల పర్యంతం పట్టేది. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అంత ఎక్కువ సమయం కూడా తీసుకోకపోవచ్చు. దీనికి తోడు ప్రభుత్వము పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళతో లేకపోయినా అప్పులు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా తొందరగా ఫినిష్ అవుతుందని చెప్పి నేను అనుకుంటాను.